హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళల్లో దొంగలు రెచ్చిపోతుండగా వారిని అరికట్టడంలో పోలీసుల నిఘా వ్యవస్థ విఫలమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా లంగర్ హౌస్ రింగ్ రోడ్డు పరిధిలోని ఓం నగర్, కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లో దొంగల సంచారం పెరిగింది. పలు అపార్ట్మెంట్లు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీ యత్నాలకు పాల్పడుతున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి గస్తీని పెంచి దొంగల ముఠాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా జరిగినాయి, ఇట్లా తలుపులు అవి మొత్తం తీసింది సార్. తలుపులను నేనే ఇక్కడే సార్ హోమ్ టవర్ ఒకటే వచ్చింది సార్. వచ్చింది ఇక మా జరిగిన అక్కడ కింద చేసిండు. ఇక నా కొడుకు చూసిండు. ఇక లేచిన మళ్ళీ నేను లేచి మళ్ళీ డిస్టర్బ్ అయినవి అన్నీ. ఏం లేదు సార్, ఏం చేసలేదు. ఏమి మొత్తం చీరాలని నెగ్గిండ్రు మన బీరువాళ్ళకెళ్ళి. వాడు దొంగ ఎప్పుడొచ్చిండో తెలీదు. కిందంతా మొత్తం పని చేసుకుని పైకి వచ్చాడు. డోర్లు ఓపెన్ చేసిన తర్వాత మా అబ్బాయి లేచి ఉండి, అమ్మ ఆడ అంకులు ఎవరు పోతున్నారు చూడు అన్నాడు. అయితే వాడు మాస్క్ కట్టుకుని ఉండే. నేనన్నా ఎవడరా నువ్వు అన్నట్టు లోపట్నే వాడు పరిగెత్తే లోపల అక్కడ మేము గొడ్డెళ్ళు కత్త అనేది మాది ఉంటుంది. అది చూసే వరకు ఆడ పెట్టినవి ఉన్నాయి. అవి ఎట్లా తీసిండో తెలీదు. మరి ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే కొంతమంది ఆకతాయిలు వెళ్ళు కాళ్ళని చుట్టూరు తిరుగుతూనే ఉంటారు. ఈవినింగ్ అయ్యే టైంకి చీకట్లో కొంచెం దూరంగా ఉన్న చోట్ల వాళ్ళు సిగరెట్లు కాల్చడం, సిగరెట్ లేకపోతే గంజాయి అనేది ఎవరికి తెలియదు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ కూడా ఎక్కువైంది. రెగ్యులర్గా పెట్రోలింగ్ నైట్ టైం వస్తే వాళ్ళు అలాగనే కొంచెం కంట్రోల్ అవుతారని మా ఆశ. రాత్రి అంతా ఇక్కడ చాలా ఓవర్ అవుతుంది. పిల్లలు తిరగడం, చిన్న పిల్లలు దొంగతనాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చి థెఫ్ట్ జరగటం అనేది మొదటిసారి వచ్చి వాచ్మెన్ క్వార్టర్ డోర్స్ ని బెండ్ చేసి లోపలికి దూరి ఆ బట్టలని చిందరవందర చేసి వెతికారు, కానీ ఏం దొరకలేదు. అక్కడ వెళుతూ ఉన్నప్పుడు మా వాచ్మెన్ వాళ్ళు చూస్తే గమ్మునుండని చెప్పి బెదిరించేసి గోడ దూకి పక్క ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళి ఈ కాలనీలోనే ఇంకొక 2 ఇళ్లలో కూడాను వాళ్ళు థెఫ్ట్ కోసం ప్రయత్నించారని తర్వాత తెలిసింది. సో మా పిల్లలిద్దరివి 2 సైకిల్స్ పోయాయి. దాంతోపాటు సార్ వాళ్ళ బాబు సైకిల్ కూడా పోయింది. ఇతర అపార్ట్మెంట్లో కూడా 2 సైకిల్స్ పోయాయి. వెంటనే నేను 100కి డైల్ చేస్తే వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. నేను అలానే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి 4 డేస్ అవుతుంది. ఆ రోజు ఎస్ఐ మనోహర్ గారు వెంటనే వచ్చి వీడియో ఫుటేజ్ తీసుకెళ్లారు. కానీ ఇప్పటికీ 4 డేస్ అవుతుంది, ఎటువంటి యాక్షన్ లేదు.